స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. రక్తహీనత ఉన్నప్పుడు, బిడ్డకు పాలిస్తున్న కాలంలోనూ విటమిన్ల లోపంతో బాధపడుతున్నప్పుడు వెంట్రుకలు బాగా రాలిపోతుంటాయి. ఈ సమస్యలను సరిచేసుకోవడం ద్వారా జుట్టు రాలడాన్ని చాలా వరకు సరిచేసుకోవచ్చు. పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి మనందరం కిరీటధారణతో పుడతాం. ఆశ్చర్యంగా అనిపించిన ఇది నిజం. ఆ కిరీటం బంగారం, వజ్రాలతో పొదిగింది కాకపోయినా లక్షలాది కేశ సంపదతో పొదిగిన అద్భుత కిరీటం ప్రతి ఒక్కరి శిరస్సుపై ఉంటుంది. పుట్టుకతోనే ప్రతి ఒక్కరికి ఈ కిరీటం సహజ సిద్ధంగానే ఉంటుంది. పురుషుల్లో 1,00,000 దాకా, స్త్రీలలో 1,50,000 దాకా తలపై వెంట్రుకలు ఉంటాయి. ఏ 60 ఏళ్లకో చేజారిపోవాల్సిన మన కేశ సంపద పట్టుమని 25 ఏళ్లైనా రాకముందే చేజారిపోతుంటే ఎవరికి మాత్రం బాధ ఉండదు? లైఫ్ స్టైల్ చేంజ్ బికాస్ ఆఫ్ ద ఫుడ్ లో చేంజెస్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, టెంపరేచర్స్, అప్స్ అండ్ డౌన్స్, వెరీ హై లేకపోవటం, ఈ అప్స్ అండ్ డౌన్స్ ఇదొక వంతు. జెనెటిక్ ఒక పక్కన పెట్టుకుంటే దర్ సమ్ అదర్ ఫ్యాక్టర్స్ దట్స్ ఆల్సో కాజింగ్ అ ప్రాబ్లం. అదేంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, అది ఏంటంటే బ్యూటిఫికేషన్ కోసం అని చెప్పేసి ఈ షాంపూలు వాడటము, ప్లస్ ప్రొసీజర్స్, హెయిర్ పర్మింగ్ అని, హెయిర్ స్ట్రైట్నింగ్ అని, హెయిర్ కలరింగ్ అని, అలా రకరకాల కెమికల్స్ తోటి, హెయిర్ బ్లోయింగ్, అలా రకరకాల కెమికల్స్ తోటి వాటిని వీకెండ్ చేస్తున్నాయి అన్నమాట. హెయిర్ని వీకెండ్ చేస్తాయి అన్నమాట ఈ కెమికల్స్. ఈ బ్యూటీ ప్రొసీజర్స్ మూలంగా హెయిర్ వీకెన్ అయ్యి హెయిర్ లాస్ కూడా, ఇది కూడా ఒక కాజ్. హెయిర్ లాస్కి ఎర్లీ ఏజెస్లో హెయిర్ లాస్కి దిస్ ఇస్ అనదర్ కాజ్. సో బేసిక్గా ఈ కెమికల్స్ దట్ దే ఆర్ యూజ్డ్ ఫర్ హెయిర్ స్ట్రైట్నింగ్, హెయిర్ కర్లింగ్, హెయిర్ పర్మింగ్, ఆ తర్వాత ఇంకోటి కలరింగ్ ఏజెంట్స్, ఇవన్నీ ఏం చేస్తాయంటే హెయిర్ షాఫ్ట్ని వీకెన్ చేసి అవి బ్రేక్ అయిపోయేట్టుగా చేస్తాయి అన్నమాట. మిస్సమ్మ, దేవదాసు సినిమాల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్లు అప్పట్లో కొత్త హెయిర్ స్టైల్స్కు నాంది పలికారు. అప్పటి నుండి ఇప్పటిదాకా సినిమాల్లో హెయిర్ స్టైల్స్ రూపురేఖలు నిరంతరాయంగా మారుతూనే ఉన్నాయి. క్రీడాకారులు సైతం కొత్త కొత్త హెయిర్ స్టైల్స్తో దర్శనమిస్తున్నారు. అసలు జుట్టు ఉండాలే కానీ ఇప్పుడు దాన్ని ఎలాగైనా మార్చవచ్చు. శిరోజాలపై మక్కువ విషయంలో ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలతో పోటీ పడుతున్నారనే చెప్పాలి. అయితే అమ్మాయిలు, అబ్బాయిలు పోటీ పడి మరీ జుట్టుకు కృత్రిమ సొబగులు అద్దుతున్నారు. మన జుట్టుపై ఈ కృత్రిమ బ్యూటిఫికేషన్ను రుద్దటం వల్ల అది ఎక్కువగా రాలిపోయే ప్రమాదం ఉందని డాక్టర్ చెబుతున్నారు. బ్యూటిఫికేషన్ ఆఫ్ హెయిర్ వల్ల జుట్టు రాలిపోయే అవకాశాలు ఉన్నాయని అడిగినప్పుడు, ఈ బ్యూటిఫికేషన్ ఆఫ్ హెయిర్ చాలా రకాలుగా ఉంది. మనం దాన్ని హెయిర్ బ్రైడింగ్ అని, అలాగే హెయిర్ పర్మింగ్ అని, అలాగే హెయిర్ కర్ల్స్ అంటే కొంతమంది కర్లీ హెయిర్ ఉంటే దాన్ని స్ట్రైట్నింగ్ చేసుకోవడము, కొంతమంది స్ట్రైట్ హెయిర్ ఉంటే హెయిర్ కర్లింగ్ చేసుకోవడము, ఇలాంటివి కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. వీటిని హెయిర్ బ్యూటిఫికేషన్ ప్రొసీజర్ అంటారు. అలాగే కొంతమంది కొన్ని పార్లర్స్కి వెళ్ళేసి వాటికి సపరేట్గా డైస్ పెట్టుకొని తర్వాత వాటిని ఐరన్ అంటే హాట్ ఐరన్ తోటి వాటిని ఐరన్ చేసుకుంటారు. మన బట్టలే కాదు, హెయిర్ కూడా ఐరన్ చేసుకుంటుంటారు అనమాట. సో ఇలాంటి ప్రొసీజర్స్ వల్ల నిజంగానే జుట్టు పడిపోయే అవకాశం ఉంటుంది. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీరు ఏదైనా సరే ఎక్సెస్గా వెళ్తే జుట్టు ఊడిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాము. మనము చిన్నప్పుడు తల్లులు పిల్లలకి బాగా గట్టిగా జడలాగి పానీటైల్ వేస్తుంటారు జాకెట్. ఆ ట్రాక్షన్ వల్ల కూడా జుట్టు ఊడిపోతుంది. అంటే అంత చిన్న ప్రెజర్ ఇచ్చినా కూడా జుట్టు ఊడిపోతుంది. కాబట్టి ఈ హెయిర్ కాస్మెటిక్ ప్రొసీజర్స్ వల్ల డెఫినెట్గా ఆ కెమికల్స్ వాడడం వల్ల కానీ, పుల్లింగ్ వల్ల కానీ, ట్రాక్షన్ వల్ల కానీ, ఐరనింగ్ వల్ల కానీ జుట్టు ఊడిపోయే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట.